చాలామందికి వజ్రాలు అంటే చాలా ఇష్టం. వజ్రాల యొక్క ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ చాలామందికి వజ్రాలు ఎలాగా సృష్టించబడతాయి అనేది కొన్ని సందేహాలు, అపోహలు ఉంటాయి. కొంతమంది విశ్వసిస్తూ ఉంటారు, బొగ్గు వజ్రంగా మారుతుంది అని. చాలామంది బొగ్గును దాచిపెడతారు. బొగ్గు వజ్రంగా మారుతుంది అనేటువంటి ఒక నమ్మకం. వాస్తవానికి శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే, వజ్రం ఎలా తయారవుతుంది అని గమనిస్తే, చూడండి, ఒక 100 సంవత్సరాల క్రితం ఈ స్థలంలో ఈ బిల్డింగ్ లేదు. ఈ స్థలంలో ఎన్నో చెట్లు ఉండేవి, ఎన్నో ముళ్ళ కంపులు ఉండేవి, ఎన్నో గడ్డి మొక్కలు చెట్లు ఉండేవి. కాలక్రమేణా ఓ 20-30 సంవత్సరాలకి ఒక 5 అడుగులో 10 అడుగులో మట్టి పడ్డది. అది వర్షం వల్ల కానీ, అది వాతావరణం వల్ల కానీ. అంటే 100 సంవత్సరాలు అనుకున్న ఆ చెట్లన్నీ కూడా ఈ భూమి లోపలకి వెళ్ళిపోయి దాని మీద ఎన్నో పొరలు మట్టి పడింది. అది ఎలాగంటే మనకు తెలీదు, పేరుకుంది, మట్టి పేరుకుంది. శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నది ఏంటంటే, భూమి లోపల ఎంతో గొప్ప పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు భూమి లోపల ఉన్నాయంటండి. ఎలాగ జలాలు ఉన్నాయో అలాగా సునామీల ద్వారా, భూకంపాల ద్వారా, వర్షాల ద్వారా, వరదల ద్వారా ఎంతో కొంత మెరక అనేది ఈ భూమి మీదకి వచ్చి ఆ చెట్లు, ఆ వృక్షాలన్నీ కూడా భూమి లోపలికి వెళ్ళిపోయినాయి. మరి ఏం జరిగి ఉంటుంది? శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే భూమి లోపల చాలా అధికమైన పీడనం ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత భూమి పైకన్నా భూమి లోపల ఎక్కువ ఉంటుందంటే. సో భూమి లోపల ఆ అధిక పీడనం, ఆ ఉష్ణోగ్రత వల్ల కార్బన్ అణువులు అనేవి సృష్టించబడతాయి. అధికమైనటువంటి పీడనం, ఉష్ణోగ్రత ఎంతగంటే భూమి పైకంటే భూమి లోపల 50,000 రెట్లు ఎక్కువ ఉంటుందంట. సో జరిగేది ఏంటంటే, ఒకవేళ భూమి లోపల ఎటువంటి చెట్లు, వృక్షాలు ఉన్నా కూడా ఈ అధికమైనటువంటి ఉష్ణోగ్రత వాటిని కాల్చేస్తుంది. కాల్చినప్పుడు అది బొగ్గుగా తయారవుతుంది. మరి చాలా ఉష్ణోగ్రత, చాలా ఒత్తిడి ఉండడం వల్ల ఉష్ణోగ్రత సుమారు 1600 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు కార్బన్ అణువులు ఇతర అణువులతో బంధించబడతాయి. అప్పుడు వజ్రాలు అనేవి ఏర్పడతాయంటండి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఒక వజ్రం సృష్టించబడాలంటే ఎంతో ఒత్తిడి, ఎంతో వేడి, ఎంతో ఉష్ణోగ్రత, ఇవన్నీ మిళితమై ఆ భూమిలో వజ్రం అనేది ఏర్పాటు చేయబడుతుంది. వజ్రానికి విలువ చాలా ఎక్కువ, అమూల్యమైన వస్తువు. అంటే ఒక అమూల్యమైనటువంటి వ్యక్తిని, ఒక వజ్రం లాంటి సాక్ష్యాన్ని, ఒక వజ్రం లాంటి విశ్వాసిని దేవుడు సృష్టించాలంటే కొన్నిసార్లు నీ జీవితం మీద, నా జీవితం మీద కూడా కొన్ని ఒత్తిడులు. షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి దేవుని సేవకుల్ని ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయాలనుకున్నప్పుడు నెబుకద్నెజర్ రాజుకు కోపం ఎక్కువయ్యి ఆ అగ్నిగుండంలో వేడిని ఎన్నంతలు ఎక్కువ చేశాడంటండి. ఎన్నంతలండి? 7 అంతలు ఎక్కువ చేశాడు. ఎందుకో? ఎక్కువ చేయకపోతే ఆ రోజున దేవుని నామానికి మహిమ వచ్చేది కాదు. కొంతమంది అనుకునేవారు, ఆరిపోయి అగ్గి మీద నడిచారులే అనుకునేవారు. 7 అంతలు ఎక్కువ చేయడం ప్రజలందరూ చూశారు, మంత్రులందరూ చూశారు, డిప్లొమాటిక్ ఆఫీసర్స్ అంతా చూశారు. అగ్ని 7 అంతలుగా ఎక్కువ చేసినప్పుడే తన బిడ్డలని ప్రభువారు అగ్నిలో నడిపించాడే. ఆ రోజున 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో నడిచాడే. ఈరోజు ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి శ్రమలైనా, ఎటువంటి బాధలైనా నువ్వు ఒక్కటే, ఉష్ణోగ్రత పెరుగుతుందా నీ జీవితంలో? ప్రెషర్ పెరుగుతుందా? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా? ఒత్తిడిని పెంచే ప్రమాదకరమైన పరిస్థితులు చుట్టూ ముట్టుకున్నాయా? ఒక్కటే ఎక్కడో ఎందుకో దేవుడు నిన్ను ఒక వజ్రం లాగా చేయాలనుకుంటున్నాడు. ఈ వజ్రాలు ఏంటండి? ఒరిజినల్ వజ్రం ఏది, డూప్లికేట్ వజ్రం ఏదని తెలుసుకోవడానికి ఆ వ్యాపారస్తులు చేసే పరీక్ష చాలా సింపుల్. స్వచ్ఛమైన నీళ్ళలో వజ్రాన్ని వేస్తారంటండి. స్వచ్ఛమైన నీళ్ళలో వజ్రాన్ని వేస్తే
అది మిళితము కాని కలితము కాని కల్పితము కాని వజ్రం అయితే ఆ నీళ్ళల్లో కూడా దగ్గ మెరుస్తుందంటండి. నీళ్ళలో, ఆ స్వచ్ఛమైన నీళ్ళలో వజ్రం ఏం చేస్తుందంటండి? మెరుస్తూ ఉంటుంది. అదే డూప్లికేట్ డైమండ్ అనుకోండి, నీళ్ళల్లో మెరవదంట. వజ్రాన్ని సృష్టించడం, దాన్ని మెరిపించేలాగా చేయడం దేవుని యొక్క అమోఘమైన అద్భుతమైనటువంటి సృష్టి. ఆధ్యాత్మికంగా చెప్తున్నాను, నీ జీవితం కూడా ప్రభు కొరకు ఈ చీకటి లోకములో, ఈ గాఢాంధకారములో, చీకటి అలుముకున్నటువంటి ఈ ప్రపంచంలో, ఆ తేట తెల్లని నీళ్ల మధ్యలో ఒక మెరుపులాగా నీ విశ్వాసం, నీ సాక్ష్యం మెరుస్తుండడానికే కొన్నిసార్లు వజ్రానికి వచ్చినటువంటి పరీక్షలు మన జీవితానికి వస్తాయి. నువ్వు నిజమైనటువంటి వజ్రంలాగా యేసు ప్రభు కొరకు చీకటి ప్రజల మధ్య వెలుగుతూ ఉంటావా? వెలిగిస్తూ ఉంటావా? లేక నీ కాంతిని కోల్పోయి ఒక డూప్లికేట్ వజ్రంలాగా జీవిస్తావా?